భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ముమ్మరి ఏర్పాట్లు సాగుతున్నాయి. వేద మంత్రోచ్చరణల మధ్య గోటి తలంబరాలను కలిపే వేడుక ఘనంగా జరిగింది. తలంబరాలను 9 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారంటున్న భద్రాచలం స్థానాచార్యులు స్థల స్థాయితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా అంటే శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంభించి దీనికి సంబంధించి మరింత వివరాలు అందించేందుకు మన ముందు దేవస్థానం స్థలస్థాయి మన ముందు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు తలంబ్రాల ప్రక్రియ ప్రారంభమైంది, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మా శ్రీరామనవమి నాడు సీతారాములకు ఉపయోగించేటువంటి తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. మామూలుగా ప్రతి సంవత్సరం పాల్గొన పూర్ణిమ నాడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ పాల్గొన పూర్ణిమ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే ఆ రోజు సీతమ్మ వారు అవతరించినటువంటి రోజుని, అదేవిధంగా సీతారాముల కళ్యాణం కూడా ఈ పాల్గొన పూర్ణిమ నాడే జరిగింది అనేటువంటిది మనకు రామాయణం ఆధారంగా తెలుస్తోంది. కానీ మన దేవస్థాన ఆచారం ప్రకారం శ్రీరామనవమి నాడే మనకు కళ్యాణం చేయడం పద్ధతి కనుక ఈ పాల్గొన పూర్ణిమ నాడు కళ్యాణ పనులు ప్రారంభిస్తారు. ఆ కళ్యాణ పనులు ప్రారంభించడంలో ప్రధానంగా ఈరోజు ఆగమశాస్త్రాన్ని అనుసరించి వసంతోత్సవము హోలీ పూర్ణిమ కదా, ఆ హోలీ పూర్ణిమను అనుసరించి మనం చేస్తాం. అయితే ఈ సంవత్సరం పాల్గొన పూర్ణిమ నాడు మనకు గ్రహణం రావడం వల్ల నిన్నటి రోజున మనకు చేయవలసిన కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. గ్రహణం శుద్ధి అయిన తర్వాత చేయాలి అనేటువంటి పద్ధతి ప్రకారం నిన్నటి రోజున దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ మనం చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 25 కలశాలతోటి స్వామివారికి పంచవింశతి కలశ స్నపన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మనం పద్ధతి ప్రకారం వైదికమైనటువంటి ప్రక్రియలో పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఈ తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. ఈ తలంబరాల్లో ఒక ప్రత్యేకత ఉంది, సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి అంటే ఎర్రగా ఉంటాయి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీని గురించి చెప్పండి. అదే తలంబరాలు మనకు ఆనాడు సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు తానీషా గారు గులాం, తర్వాత సెంటు ఇలాంటి పవిత్రమైనటువంటి ద్రవ్యాలు ఆయన తీసుకొచ్చేవారట. రాజుగారు తీసుకొచ్చినప్పటి దగ్గర నుంచి ఆయన రాజుగారు కనుక ఆయన తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలను తలంబరాల్లో కలిపేటువంటి ఆచారం ఆనాడు మనకి ప్రారంభించారు. అలా ప్రారంభించారు కనుక అలాంటి ఒక 8 ద్రవ్యాలను ఈనాటికి కూడా మనకి అది గుర్తు చేసుకుంటూ ఆ ఎరుపు రంగులో ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే జరిగేటువంటి కళ్యాణంలో ఈ గులాం ఇవన్నీ కలిపినటువంటి అక్షతలను తలంబరాలను మనకు స్వామివారికి వినియోగించడం జరుగుతుంది. మొత్తం 8 రకాల మంగళ ద్రవ్యాలు దీంట్లో కలుపుతారు. పసుపు, కుంకుమ, తర్వాత నెయ్యి, నూనె, అత్తరు, తర్వాత పన్నీరు, గులాం ఇలాంటి 8 మంగళ ద్రవ్యాలను కలిపి ఈ పసుపుతో పాటు ఇవన్నీ కూడా కలిపి ఈ తలంబరాలను మనకు శ్రీరామనవమి నాడు వినియోగిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమవుతాయి కదా, అది ఎలా జరగబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? మనకి ఈ శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు ఇవి బ్రహ్మోత్సవాలు అంటారు. వార్షికంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఈ సమయంలోనే ఉంటాయి. అయితే ఇవి 15 రోజుల పాటు ఇక్కడ జరుగుతాయి. ఉగాది నాటి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో 2 ఉత్సవాలు మనకు కలిసి ఉంటుంది. వసంత నవరాత్రులు అని పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు వసంత నవరాత్రులు, అలాగే సప్తమి నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు, నవాన్నిక బ్రహ్మోత్సవాలు, ఇవి 2 కూడా కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇది మనకు చెప్తుంది. ప్రధానంగా ఈరోజు తలంబ్రాలు కలిపే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఉగాది నుంచి శ్రీరామనవమి సంబంధించి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి సలసాయి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం.